విష్ణువుని ఆరాధిస్తే ఎవరు దర్శిస్తారు? శివుడు దర్శిస్తారు. ఎందుకంటే శివుని హృదయం నందు విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయం నందు శివుడు ఉంటాడు. కాబట్టి వారిద్దరి మధ్య భేదము చూసేటటువంటి వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, దుష్టులు అలాంటి పేరుతో పిలుస్తారు. మునులని మాత్రం తెలవడు కదా. దేవుడే పడినప్పుడుగా మనుషులే పడతాడు. బాగున్నారని భాగవత ధర్మమునందు మొట్టమొదటిగా తెలియవలసినటువంటి సూత్రం ఏంటంటే పడని వారు ఎవరు ఉండకూడదు. అది నేర్పిస్తుంది భాగవతం. మీరంతా రేపొద్దున పరమ భాగవతోత్తములు చెప్తారు చదివిన తర్వాత. అప్పుడు మొట్టమొదటిగా మౌన వృత్తి వస్తుంది, తర్వాత ఋషి అవుతాడు. గ్రేడ్స్ ఉంటాడు, ఎంఏ, బిఏ, ఎంఏ అలా ఉన్నట్టుగా మొట్టమొదటిగా మునులు అంటే మౌనముగా ఉండేటటువంటి అంటే దట్ ఆస్ స్పీక్ సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్ అన్నట్టు. మాట్లాడుతుండగా అవతల వాడికి మన మాట వల్ల ఉల్లాసం కలగాకపోతే మేము చెప్పాలి, అవతల వాడు సంతోషించాలి. అటువంటి అయినటువంటి మునులు హరిభజనము నిష్కారణంగా చేస్తుంటారు. ఇప్పుడు శ్రీరామ శ్రీకృష్ణ, కృష్ణ కృష్ణ రామ రామ హరే రామ హరే కృష్ణ మనం ఇప్పుడు అనుకుంటూ ఉంటారు. ఎందుకని? నిష్కారణంగా. కారణం కానీ ఉంది కానీ ఏదైనా అనుకుంటే వాళ్ళు మునులు మాత్రం కదా, ఇంకేదో అవుతారు. మనలాంటి సంసార జీవులు తాపత్రయ జీవులు అవుతారు. భగవంతుడు కోరక్కలు లేకుండా భగవంతుడి నామాన్ని స్మరణం నిరంతరము చేయగలిగేటటువంటి స్వేచ్ఛ ఎవరికైతే ఉంటుందో వాడు మౌని అనే పేరుతో పిలుస్తారు. నారాయణుడు అట్టివాడు. నారాయణ యొక్క కృప కానీ కలిగితే, నారాయణ యొక్క ఆరాధన కానీ మనం చేయగలిగితే, విష్ణువు యొక్క అనుగ్రహం మనం ఏమైనా ప్రసరిస్తే పరమ భాగవతోత్తమైన వారి యొక్క కథలు మనం లోపల చదువుకుంటాం. భాగవతం అంటే మౌనం అనేటువంటి వృత్తి అకారణముగా దేవుణ్ణి అకారణముగా నిష్కారణముగా అడిగాడు. కారణం ఏమీ లేకుండా దేవుణ్ణి అలాగా భజించుకుంటూ ఉంటారు. దేవుణ్ణి నిరంతరం నిష్కారణంగా భజించడం వల్ల మౌనం వస్తుంది. మౌనంగా ఉండడం వల్ల నిష్కారణంగా దేవుని భజించే శక్తి వస్తుంది. రెండు ఒకటే. మౌనంగా ఉన్నాం, ఇంకేది లేదు, అంతతో బాగానే ఉంటే ఏం చేయాలి? భగవంతుడి స్మరణ ఎంత నిరంతరం మాట్లాడతారు. భగవంతుడు అనొచ్చు, గురువు అనొచ్చు. గురువులోనే దేవుని చూడలేని వాడు ఇంకా భగవంతుని ఆ జన్మలో చూడలేడు. వచ్చే జన్మ నెక్స్ట్ జన్మ పోస్ట్ పోన్. నాలుగు పరమ గురువై మొట్టమొదటిగా దీని అందరూ నిలబడతాడు, చూపిస్తాడు. ఇందులో భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి సాధన రహస్యం ఉంటాయి. ఇంతకన్నా సాధనకు సంబంధించిన రహస్యం అన్నట్టు పుస్తకం లేదు. మహాభాగవతం అతి భక్తితో, అతి శ్రద్ధతో, అణకువతో శిరస్సు మనస్సు సమస్తము నమస్కరించి పుస్తకం బెదిరించారు. నారాయణుడి వాడు నది చరిత్ర అని ఒక పద్యం ఉన్నది లోపల ఉన్నది. భాగవత మనందరి ప్రథమ స్కంధంలో ఈ పద్యమును చదివి తన్మయత్వముతో చిరునది నవ్వినాడు ఆస్తిక మిత్రుడు శ్రీ రామకృష్ణ శెట్టి. మాస్టర్ గారి యొక్క శిష్యుడు రామకృష్ణ శెట్టి అనేటటువంటి ఆయన ఇక్కడ డిఐజీగా పనిచేసేవాడు విశాఖపట్నంలో. బాగా పరిచయం. అంటే రాయడానికి కారణమైనటువంటి వాడు దుర్మార్గుడు కూడా అయ్యిండొచ్చు ఒకవేళ, కానీ వాళ్ళు స్మరించారు. నిన్ను గురువు దగ్గరికి తీసుకొచ్చినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని నిరంతరం స్మరించుకోవాలి. మహాత్ములైనటువంటి వారి సందర్శనానికి వాడిని తీసుకెళ్లినటువంటి మిత్రుడు కానీ ఎవడైనా సరే స్మరించుకోవాలి. ఇటువంటి పుస్తకం మీకు అందించినటువంటి వాడు ఎవడైనా మిత్రుడు ఉంటే మాస్టర్ గారి యొక్క పుస్తకం చదువుకోవాలని ఎవడైనా గిఫ్ట్ ఇస్తే వాడిని స్మరించుకోవాలి. భాగవత ధర్మం దానికి కారణమైనటువంటి సమస్తము భాగవతముగా దేవుని యొక్క రూపములుగా నిరంతరము స్మరిస్తూ ఉంటారు. మాస్టర్ ఈ పుస్తకం రాయడానికి ఉండేటటువంటి మొట్టమొదట పురంలో ఉండేటటువంటి రంగం చెప్తున్నారు. రైలు బండి వేగముగా పోవచ్చున్నారు. 21/7/1976 తేదీ ఉదయం 7:30 గంటల కాలం ఉదయభాస్కరుని బంగారు నీరింట మా మీద సోకుతున్నది. ఆ పద్యముల గురించి కొన్ని అంశములు ముచ్చరించుకుంటారు. మీరు చెప్పుస్తున్న వివరణ రహస్యములు మా గద్యంలో ఎన్ని సంవత్సరముల నుండి ఎన్ని మార్లో చదువుతున్నానో కనిపించలేదు. మీరు ప్రతిదినము వివరించి చెప్పిన వెనక నేను ఇంటికి పోయి భాగవతం పద్యం మరలా చదువుకుంటున్నాను. మాకు కనపడలేదు కానీ మీరు చెప్పినవన్నీ అందున్నట్టు క్రమముగా స్పష్టపడుతున్నారు.
ఇది కలిగి కొంచెం ఆగి శెట్టిగారు మరల ఇట్టాను. పోతన భాగవతం చక్కని వివరణతో కూడా గ్రంథము వెలువడలేదనుకుంటున్నాను. దానికి నేను ఇట్లంటుంది. పోతన భాగవతం ఇప్పటికి అనేక ముద్రణలు పొందలేదు, కానీ వివరణం ఎవరను రాసి ప్రచురించలేదు. ఇంతవరకు కృషి చేసిన వారెల్లా పండితుల మార్గమున ఆయా శాఖల పరిశోధనకు పనికి వచ్చినట్లు ముద్రించి అవే ప్రతులను పామరులు కూడా అమ్ముకుంటున్నారు. పామరులు అంటే పామరులను పిలవడుతున్న వారికి పనికి వచ్చినది కాక మిగిలిన అల్పసంఖ్యాకులకు కావలసిన దానికి దాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఈ గ్రంథములపై ప్రజలకు అభిమానము అభిలాష లేక కాదు, అభిరుచి మారి కూడా కాదు. వారికి కావాల్సింది లేదంట. వారు దివ్య తేజస్సును మరుగుపరుచున్నారు. పండితులలో ఔదార్యం తక్కువ ఉండొచ్చని ఇట్టి దివ్య గ్రంథములకు కావలసినంతగా ప్రజలు ఉజ్జీవింపబడ్డారు. నిర్మము సవినీమ వివరణతో సామాన్య ప్రజలలో దేవునితో ఆరాధించు ఇట్టి ప్రయత్నం చేసినచో వారిలో నున్న నారాయణుడు ప్రీతి కలిగి దానిని మాని ఎన్ని యోగ సాధనలు చేసినను శాస్త్ర రక్షలు పెంచుకునేనో నారాయణ మెచ్చ. అతడు అడిగినవి కాదు కదా సాముగరుడీలు. భాగవతం పరమార్థం భగవంతుని ప్రీతి ఒక్కడే అని నేననగా దానికి తమరే కొనుక్కొనవలని శెట్టిగారు తప్పక కొనుక్కున్నారు. దాన్ని ప్రజలకు అందజేయ భారం మీరు కొందరు వహింపవలాంటి. వెంటనే శెట్టిగారు మీరు ఆజ్ఞాపించిన చొక్కాని దేని తప్పక నమస్కరించి ఉత్సాహం చూసి వెంటనే నేను ఇట్లా ఆజ్ఞాపించింది. మీరు 7 కలిపి సీక్రెట్ బుక్ ట్రస్ట్ పేరు ఒక సంస్థను ఆరంభించుడు. నేను రచించి ఇచ్చు ప్రజా సమర్పితమైన భాగవతం వాక్యాన్ని వివరణతో వివిధ సంపూర్ణంగా ప్రచురింపడు. సులభమైన భాషలో కావ్యము హృదయముతో పాటు ప్రతిపద్యమందుల ఆధ్యాత్మిక రహస్యములను శతాబ్దముల మడతలో నిండిన భాగవతోత్తముల సాధన పోకడలను మాటలతో వివరించి సంకేత పదములతో ప్రజలను విసిగింపకుండా గ్రంథము సిద్ధపరిచి ఇచ్చేదని అంగీకరించారు. ప్రయాణం నుండి వచ్చిన వరకనే కంచర్ల దత్తు గృహమున 7 రాష్ట్రీయ ప్రముఖుల నిర్వాహకులను నియమించింది. వెంటనే గ్రంథ రచన ఆరంభించింది. పరిస్థితులు అనుకూలము చేసుకుని రచన ప్రారంభించడానికి మర్యోగము కూడా సిద్ధించినది. నా కాలికి దెబ్బ తగిలి 4 వారముల పాటు నా శరీరము గృహమున బంధింపబడినది. అహోరాత్రములు భాగవత రచన ఒక్కటే సాధన సమాధిస్థించిన అతి సన్నిహితులు చిరంజీవుల శ్రీచసం రాజు కృష్ణమోహనం రామ శివశంకర్ సత్యబాబు ఆర్ఎస్ కృష్ణమూర్తి కాలగతి లేకుండా 2 స్మృతులు రాసిపెట్టారు. ఈ వయస్సుగండతో 4 వారములలో 10 ప్రథమస్కందమునకు వివరణ పూర్తి అయింది. ముద్రణకు కావలసిన ప్రతి సంసిద్ధపడి సంకల్పంతో నాకు సంగీత వర్తి చిరంజీవి ధారా రాముల శాస్త్రం ఒంగోలు నుంచి రప్పించమని సంకల్పించింది. 7/9/1976 ఉదయం తమ్ముడు రాధాకృష్ణములతో రామనాథ శాస్త్రం వచ్చిన ఆయన నిలబడి శ్రీకృష్ణ తత్వమాందరి ప్రసన్న జ్యోతి ఎడల ప్రజ్ఞాశిక్ష విపారిన ధారా రామనాథ శాస్త్రి వాయసుగాడుగా ఈ అజ్ఞాతలను ముద్రణకు సిద్ధమైనది. రచన జరుగుతుండగా ట్రస్టు నిర్వాహకులు ఆర్థిక సోదరులు వచ్చుతుండగా కొన్ని వివరణలు లేని ఆలోచించడం జరిగింది. నారాయణ పూర్వజన్మ వృత్తాంతమందరి నారాయణోపాసన రహస్యం విధించిన నిర్వాహకులు ఒకడైన శ్రీ వేదాంతం గారు మధ్యలో ఆపిట్టారు. దీనికి ఎప్పటికప్పుడు హిందీ భాషలో కూడా అనువదింపగలరు. 2 ప్రశ్న కుమారే జరగవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఎంతకన్నా కావాల్సింది ఒకటే. దానికి నేను అంగీకరించాను. దైవప్రేరితంగా చిరంజీవి ఎం మోహన వెంకట్రావు నా దగ్గరకు వచ్చి హిందీ భాషలోకి అనువదించుకుంటూ పోయాను. ఇట్లా ప్రయత్నంగా ప్రారంభమైంది ఈ పోతన భాగవతం యొక్క వచ్చిన వైభవం. భారతము భాగవతము రామాయణము భారతీయ సంప్రదాయాలకు హృదయ కమలముల వంటి. వేదముల నియములతో తెలియవలన అన్నచో ఉపనిషత్తులు సమన్వయము కావాలని, ఉపనిషత్తులు సమన్వయము కావాలన్నచో నిత్య జీవితం పరార్థనకు గల సంబంధము ఆచరణపూర్వకముగా చేజిక్కవాలి. అట్లు చేజిక్కవలనచో వ్యాస వాల్మీకుల రచన తప్ప మరొక మార్గం లేదు. వీరు సులభ శైలిలో సమన్వయ మార్గంలో కర్తవ్యం ఉపదేశించిన పెద్దలు. విమర్శల